అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టూరిజం కొత్త పొంతలు తొక్కుతుందని చెప్పి ఆశిస్తున్నారు. అయితే మనతో పాటు టూరిజం శాఖ మంత్రి కొందల దుర్గేష్ ఉన్నారు. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టూరిజం కొత్త పొంతలు తొక్కుతుంది, ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, ఏమంటారు? ముఖ్యమంత్రి గారు ఇక ఏ ఇజం లేదు, టూరిజమే అనేటువంటి మాట ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ముఖ్యంగా దీనికి కొత్త పాలసీని తీసుకురావడం, దాంతోపాటు టూరిజంకి కూడా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం, దీనివల్ల అనేక పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వారు కూడా ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి చాలా పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని కూడా ఒక పక్కన ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఇలాంటి హోటల్స్ని కానీ ఇతరత్ర ప్రదేశాలను అప్గ్రేడ్ చేయటం, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో సాస్కీ కానీ, ప్రసాద్ స్కీమ్ కానీ, సిబిడిపి కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా కొత్త కొత్త కార్యక్రమాలను చేపట్టడం, ఒక పక్కన అఖండ గోదావరి కానీ, సూర్యలంక కానీ, అదేవిధంగా త్వరలో నెల్లూరులో కూడా చేపట్టబోతున్నాం, మచిలీపట్నంలో చేపట్టబోతున్నాం, తర్వాత గండికోట ఏదైతే ఉందో కడప జిల్లాలో దాన్ని అభివృద్ధి చేయటం, ఇలాంటి అనేక అంశాలని వరుసగా చేపడుతూ దీని ద్వారా ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నం సఫలీకృతంగా ఉంది. దానివల్ల ఇవాళ సత్ఫలితాలు వస్తూ ఉన్నాయి. మీరు గమనించండి, ఈ ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందో, ఎక్కడా కూడా ₹1 పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఇవాళ అలా కాదు. ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేకమైన చొరవ తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా పర్యాటక రంగంలో అభివృద్ధి చేయాలని చేసేటువంటి ప్రయత్నం మాకు రాబోయే రోజుల్లో మరిన్ని సత్ఫలితాలు ఇస్తుందనేటువంటి మాటని ఈ సందర్భంగా. విశాఖ ఎక్కువ స్కోప్ ఉంది, అలాంటి విశాఖలో రానున్న రోజుల్లో ఏవి డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? విశాఖపట్నం అంటే నిజానికి ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేటువంటిది విశాఖపట్నం. అందుకే విశాఖపట్నంలో ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారు ఒక రోజు కోసం వచ్చేటువంటి పర్యాటకుల్ని 4-5 రోజులు ఇక్కడే ఉంచే విధంగా ఏం చేయాలనేటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగానే ఒబరాయ్ వారు వస్తున్నారు, తాజ్ వాళ్ళు వస్తున్నారు, అదేవిధంగా మేఫెయిర్ వాళ్ళు వస్తున్నారు, ఐఆర్సిటీసీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరితో ఎంఓయూలు చేసుకున్నాం. వారు త్వరలోనే స్టార్ హోటల్స్ నిర్మిస్తారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలుగా ఒక పక్కన బొర్రా కేవ్స్ కానివ్వండి, అదేవిధంగా లంబసింగ్ కానివ్వండి, అరకు వ్యాలీ కానివ్వండి, వీటిలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడం ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి అన్ని చోట్లకి మన సర్క్యూట్ మోడల్లో అన్ని చోట్లకి వెళ్ళే విధంగా, అదేవిధంగా ప్రసాద్ స్కీమ్లో సింహాచలం కానివ్వండి, అరసవల్లి కానివ్వండి, వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసి అది టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేసే విధంగా ఇలా ఓవరాల్గా ఒక సమగ్రమైన విధానంతో ముందుకు వెళ్తా ఉన్నాం. 100% విశాఖపట్నాన్ని టాప్ లెవెల్లో ఉంచడానికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. అందుకే నిన్న ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సుని ప్రారంభించడం కూడా జరిగింది టూరిజంలో భాగంగా. అదేవిధంగా మరిన్ని కార్యక్రమాలను కూడా రాబోయే రోజుల్లో చేస్తాం. ఆఖరిసారిగా ఉప ముఖ్యమంత్రి నిన్న రుషికొండ ప్యాలెస్ అయితే సందర్శించారు. ఈ రోజు ఏమైనా దాని మీద డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా తీసుకుంటారు. దీనికి ఒక సబ్ కమిటీ కూడా వేశారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒకప్పుడు సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం ఇచ్చినటువంటి హరిత రిసార్ట్స్ ఉండేవి ఇక్కడ, వాటన్నిటిని పడగొట్టి ఇవాళ మళ్ళీ ఏదో ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఆ ప్యాలెస్ వాళ్ళ సొంత అవసరాల కోసం, పేద ప్రజల కోసం కాదు, అది వాళ్ళు సొంతంగా ఒక రాజప్రసాదాన్ని నిర్మించుకున్నారు. దాన్ని ఏ రకంగా ఉపయోగం లేకుండా ఉండటం వల్ల మాకు ఆదాయం ఇచ్చేటువంటి ఆ ప్రాంతం ఇవాళ మేము బకాయిలు పడిపోయే పరిస్థితికి వచ్చాం. ₹1 పవర్ ఛార్జెస్ మేము కట్టాల్సి ఉంది. దీన్ని నిరుపయోగంగా ఉంది. అందుకే దీన్ని ఇమీడియట్గా వితిన్ 15 డేస్లోనే దీని మీద ఒక నిర్ణయం తీసుకుని దీన్ని ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చే విధంగా, దాంతోపాటు ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ కూడా ఉండేలాగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇది మొత్తం రానున్న రోజుల్లో టూరిజం అనేక విధాలుగా డెవలప్ అవుతుంది. ఈ నేపథ్యంలో అయితే మట్టుకి చాలా సోర్స్ ఉన్న విశాఖపట్నం అనేక విధాలుగా అయితే డెవలప్ చేస్తుంది ప్రభుత్వం. అలాగే ప్రధానంగా రుషికొండ ప్యాలెస్ అయితే మట్టుకి మొత్తం దాన్ని 15 రోజుల్లో దాని మీద డెసిషన్ తీసుకుంటారు ప్రభుత్వం. కంపల్సరిగా దాని మీద ఎక్కువ ఆదాయం వచ్చే దాన్ని అయితే మట్టుకి మొత్తం ఆదాయం రాకుండా ఉండిపోతుంది. దాని మీద ఆదాయం వనరులు కింద తీర్చిదిద్ది రానున్న మరో 15 రోజుల్లో అయితే మన దాని మీద డెసిషన్ అయితే తీసుకునే యోచనలో అయితే ఉన్నారు. అయితే దీని మీద అతి త్వరలోనే వెల్లడిస్తారు ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పి టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.